ప్రభాస్ కల్కిలో ఇద్దరు అతిథులు. ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా చెప్పుకుంటున్న కల్కి 2898 ఏడి ఇంకో 3.5 నెలల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మే 9వ తేదీన రిలీజ్ డేట్ని సంక్రాంతి పండుగ సందర్భంగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. వైజయంతి బ్యానర్స్కు అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన సెంటిమెంట్ దానికి ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వదలకూడదని నిర్మాత అశ్వనిధన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగూ 2 భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్కు సంబంధించిన షూట్ దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు నాగశ్విన్ ఇంకోవైపు ఇంటర్నేషనల్ ప్రమోషన్ల మీద దృష్టి పెట్టారు. ఇందులో 2 ప్రత్యేకమైన అతిథి పాత్రలు ఉంటాయని లేటెస్ట్ అప్డేట్ రావడం అందరినీ కూడా ఖుషి చేస్తోంది. దుల్కర్ సల్మాన్ క్యామియో చేయడం గురించి గతంలోని లీక్ వచ్చింది, కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడు అతడు దాటివేశాడు. టీం నుంచి ప్రకటన వచ్చేదాకా దాని గురించి నోరు విప్పడు కాబట్టి వెయిట్ చేయాలి. ఇంకో 2వ గెస్ట్ విజయ్ దేవరకొండని వినికిడి. ఎవడో సుబ్రహ్మణ్యం నుంచి నాగశ్విన్తో తనకు బాండింగ్ ఉంది. ఈ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర, జాతిరత్నాల్లో కొన్ని సెకండ్లు కనిపించి బీట్ చేశాడు. ఇప్పుడు కల్కిలో అంత సింపుల్గా కాకుండా చెప్పుకోదగ్గ లెంత్ పెట్టారట. ఇప్పటికే ప్రభాస్తో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశ పాటాలతో క్యాస్టింగ్ ఓ రేంజ్లో అంచనాలు పెంచేయగా ఇప్పుడు ఈ స్పెషల్ అతిథులతో రేంజ్ ఇంకా పెరిగిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభాస్ గత 4 సినిమాలు చెప్పిన డేట్కి రాలేక వాయిదాలు పడితే కొత్త తేదీలకు థియేటర్లో అడుగు పెట్టాయి. కానీ కల్కి 2898 ఏడి మూవీ మాత్రం ఆ సమస్య రాకుండా పక్కా ప్లానింగ్తో చేస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతికి అనుకొని తర్వాత మేక్ షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ప్రమోషన్లు పెంచబోతున్నారన్నమాట.